హలో ఆల్. ఇవాళ మన మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇది తెలుగులో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఏంటి? అసలు దాన్ని ఎలా చేస్తారు? అసలు ఎందుకు నేర్చుకోవాలి? ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో, ఫస్ట్ బిగినింగ్ ఎలా చేయాలి? సో, ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం బిగినింగ్ చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలా ఎందుకు చేస్తున్నాం అనేది మనం ఆలోచిస్తే ఫస్ట్ ఇది ఎవరు చేయాలంటే ఫస్ట్ ఇయర్ గానీ, సెకండ్ ఇయర్ గానీ, థర్డ్ ఇయర్ గానీ, ఫైనల్ ఇయర్ గానీ, బీటెక్ చేసేవాళ్ళు లేదా బీసీఏ చేసేవాళ్ళు, బీకామ్ చేసేవాళ్ళు ఎవరైనా గానీ ఈ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్‌ని నేర్చుకోవచ్చనమాట. కానీ అసలు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎందుకు నేర్చుకోవాలి? అంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడం చాలా ఈజీ. ఓకే. అండ్ ఇది మనకి మినీ ప్రాజెక్ట్‌లో గానీ, మీరు హ్యాకథాన్‌కెళ్తున్నా గానీ, లేకపోతే ఫైనల్ ఇయర్ తర్వాత ఒక జాబ్ కావాలన్నా గానీ, అన్ని విషయాల్లోనూ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ మనకి ఒక స్టార్టింగ్ పాయింట్‌గా చాలా మంచిగా స్టార్ట్ అవుతుందనమాట. సో, మనం ఎలాంటి కెరియర్‌ని స్టార్ట్ చేయాలన్నా గూడా, ఒక ప్రాజెక్ట్‌ని చేయాలంటే, సో, మన కోడింగ్ స్కిల్స్‌ని చూపియాలనుకుంటే, ఈ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో, కోడింగ్ స్కిల్స్‌ని ఎలా చూపిస్తామంటే, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్‌లో మనం కోడ్ చేసి, అసలు కోడ్ చేసే సత్తా మాకుంది. అండ్ మనం కోడ్ చేయగలం అనేది మనం చూపిస్తే, అది ఆబ్వియస్‌గా వాళ్ళకి ఇంటర్వ్యూవర్‌కి గానీ, ఎవరికైనా గానీ నచ్చి వాళ్ళు మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా కంపెనీస్‌లో మొబైల్ డెవలప్మెంట్ ఇప్పుడు ఫ్లటర్‌ని గానీ, లేకపోతే కోట్లెన్ గానీ, అండ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, బేసిక్‌గా జాబ్ మార్కెట్‌లో గూడా జాబ్స్ ఉన్నాయి. ప్లస్ ఇది మీ కోడింగ్ స్కిల్స్‌ని చూపియడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో, అందుకని నేను ఎవరైనా గానీ లైక్ బీటెక్ అయినా గానీ, డిగ్రీ వాళ్ళైనా గానీ, ఎవరైనా గానీ మీరు సొంతంగా ప్రాజెక్ట్ చేయాలనుకుంటా ఉంటే, లైక్ సొంతంగా నేను మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసి ఒక ప్రాజెక్ట్‌ని చేస్తాననుకుంటే, లేదు మీకు ఒక ఐడియా ఉంది నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుంటే, ఇలాంటివి మీరు అనుకుంటూ ఉంటే, మీరు స్టార్ట్ చేసి ఈ కోర్స్‌ని మొత్తం చూస్తే, మీకు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి మంచి ఐడియా వస్తుంది. అండ్ మీరు హ్యాండ్స్ ఆన్ కూడా చేయొచ్చనమాట. సో, ఫర్దర్ సీరీస్‌లో నేను మొత్తం హ్యాండ్స్ ఆన్ చేసి మనకి ఒక మంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లటర్ యూజ్ చేసి ఆండ్రాయిడ్‌లో గానీ, ఐఓఎస్‌లో గానీ మీరు ఒక అప్లికేషన్ డెవలప్మెంట్‌ని ఎలా చేయాలి? మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా చేయాలనేది నేను చెప్పిస్తున్నాననమాట. సో, ఇది మొత్తం యూట్యూబ్ కాబట్టి ఫ్రీగా ఉంటుంది. సో, మీరు ఆబ్వియస్‌గా దీన్ని ఎండ్ టు ఎండ్ నేర్చుకోవచ్చనమాట. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్‌లో చెప్పడానికి నేనెవరు అని అలా అలా అడిగితే నాకు ఒక 10, 12 సంవత్సరాలు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. నేను ఆండ్రాయిడ్‌లో గానీ, ఐఓఎస్‌లో గానీ అండ్ ఫ్లటర్‌లో గానీ కోడ్ చేశాను. సో, ఇవన్నీ కోడింగ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వచ్చాననమాట. ఓకే. సో, ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్‌లో ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము? లైక్ సపోజ్ ఆహ్, ఇప్పుడు మాడ్యూల్ 1లోకి వెళ్ళిపోదాం అనమాట. సో, ఈ మాడ్యూల్ 1లో జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ చూద్దాము. అసలు ఏమేమి మాట్లాడదాం ఇవాళ అనేది చూసుకుంటాం. సో, ఇంట్రడక్షన్ టు మొబైల్, అసలు యాప్ డెవలప్మెంట్ టైప్స్ ఏంటి? అండ్ టైప్స్ ఆఫ్ మొబైల్ డెవలపర్స్ అండ్ సమ్మరీ. సో, ఇవన్నీ మనకి మాడ్యూల్ 1లో వస్తాయి. సో, ఇది ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. సో, దీంట్లో లెట్స్ గో టు పార్ట్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ టు మొబైల్. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలంటే నాకు ప్రోగ్రామింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో, నేనేమనుకుంటున్నానంటే నాకు తెలిసిన ప్రోగ్రామింగ్ స్టైల్, నా స్టైల్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ ఈజీగా నేర్పించగలిగితే అది చాలా బావుంటుందనేది నా ఉద్దేశం అనమాట. సో, అందుకనేసి ప్రోగ్రామింగ్‌ని చాలా సింప్లెస్ట్ ఫార్మాట్‌లో నేను నేర్పియడానికి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్‌ని స్టార్ట్ చేశాననమాట. సో, మీరు అసలు చాలా వరకు అందరికీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, అసలు ఊప్స్ ఏంటి? అసలు పాలిమార్ఫిజం ఏంటి? అండ్ ఇన్హెరిటెన్సీ ఏంటి? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటి? ఇవన్నీ అర్థం కావు. అవన్నీ ఎందుకు అర్థం కావంటే, మీరు నేర్చుకునేటప్పుడు ఒక డాగ్, ఒక ఫ్రాగ్ లేకపోతే ఇంకోటేదో చెప్పి మీకు నేర్పిస్తారనమాట. సో, అలా నేర్పియడం వల్ల మీరు ఖచ్చితంగా దాన్ని రిలేట్ చేసుకోలేరు. అలా రిలేట్ చేసుకున్నప్పుడు మనకు అర్థం కాదు. లైక్ ఆ సబ్జెక్టే అర్థం కాదు. లైక్ ఊప్స్ అంటే ఏంట్రా బాబు అని అర్థం కాదు. సో, ఈ కుక్ ఏంటో, ఈ క్యాట్ ఏంటో, ఈ యానిమల్ ఏంటో ఇవన్నీ అర్థం కాదనమాట. సో, బేసిక్‌గా అలాంటివన్నీ లేకుండా మీరు నేరుగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని అది కూప్స్ కాన్సెప్ట్‌నైనా గానీ, లేకపోతే అరేస్‌నైనా గానీ, లేకపోతే ఏదైనా గానీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలనుకుంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మీరు కోడింగ్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా యూఐలో లేకపోతే ఇంకేదన్నా గానీ చూస్తూ ఉంటే, మీరు రిలేట్ చేయగలరు. లైక్ ఇది మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇది మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇది ఇలా ఎగ్జిక్యూట్ అయింది. ఆ రిలేషన్ లేనప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ గానీ ఎక్కదనమాట.
సో, బేసిక్‌గా అలా ఎక్కించుకోవడానికి నేను చూజ్ చేసుకుందేంటంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరికైనా నేర్పియాలంటే, ఖచ్చితంగా ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ నేర్పిస్తే ఇమ్మీడియేట్‌గా మీరు రిలేట్ చేసుకొని, మీరు రాసిన దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసుకొని, మీరు ఖచ్చితంగా ఒక బెటర్ అండర్‌స్టాండింగ్ వస్తుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన. ఒక్కసారి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసిందంటే, దాని తర్వాత మీరు ఎలాంటి ప్రోగ్రామింగ్‌లో ఉన్నా మీరు ముందుకెళ్ళిపోతారనమాట. సో, దాని తర్వాత పైథాన్ గానీ, తర్వాత ఏదైనా గానీ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే. సో, అది కాన్సెప్ట్ అనమాట. సో, ఇలా ఈ ఈ ప్రాసెస్‌లో మీరు ఏదైనా మంచి ప్రోడక్ట్ చేయాలనుకుంటున్నారు, మొబైల్ అప్లికేషన్ ప్రోడక్ట్. అలాంటి వాటిలకి కూడా ఇది మంచిగా హెల్ప్ అవుతుంది. ఒక మొబైల్ అప్లికేషన్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు ఈ టెక్నికల్ ఛానెల్స్‌కి సబ్స్క్రిప్షన్ గానీ, లైకులు గానీ, కామెంట్లు గానీ రావు. కానీ నేనేమంటున్నానంటే లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నాకు మోటివేషన్ వస్తుంది. లైక్ ఓకే. నన్ను బిలీవ్ చేసి ఇంతమంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కాబట్టి నేను ఈ కోర్స్‌ని ఇంకా మంచిగా డెలివర్ చేయాలి అని నాకొక మోటివేషన్ ఉంటుందనమాట. సో, దానికోసం అనేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకొక మోటివేషన్ ఉండి నేను కంటిన్యూయస్‌గా ఈ వీడియోస్‌ని పోస్ట్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్క్రీన్. సో, ఇంట్రడక్షన్ టు మొబైల్. అసలు మొబైల్ ఏంటి అని మనం చూసుకుంటామంటే మనకు తెలియనిదేం కాదు యాక్చువల్‌గా. మొబైల్ అంటే ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్. అది అందరికీ తెలిసిన విషయం. అండ్ ఇందులో వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ యాప్స్ అని మనం చూసుకుందాం. అండ్ వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ మొబైల్ ప్లాట్‌ఫార్మ్స్. సో, ఈ మూడిటి గురించి ఇవాళ నేర్చుకుందాం అనమాట. సో, అసలు మొబైల్ అంటే ఏంటి? అంటే మొబైల్ అనేది హ్యాండ్‌హెల్డ్ డివైస్. మనకు తెలిసిన విషయం. లైక్ మొబైల్ అంటే మనం చేతిలో పట్టుకునే ఈ మొబైల్‌ని మొబైల్ అంటాం అనమాట. ఓకే. కానీ మనకు తెలియని విషయాలేంటంటే లైక్ వాచెస్ గానీ, టీవీస్ గానీ, లేకపోతే ఎనీ డివైస్ లైక్ ఒక హోర్డింగ్ ఉంది. దానికి వెనకాల ఒక చిన్న సాఫ్ట్‌వేర్ ఉంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్. ఓకే. సో, ఆ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అనేది రన్ అవుతుంటే అది హోర్డింగ్ పైన చూపిస్తుందనమాట. సో, అలాంటి అది కాకుండా ఇంకా మీకు కార్స్. సో, కార్స్‌లో గూడా మనకి ఆ ఇన్ఫోటైన్‌మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఆండ్రాయిడ్ మీదో, ఐఓఎస్ మీదో రన్ అవుతుంటాయనమాట. సో, బేసిక్‌గా ఏదన్నా గానీ ఒక మినియేచర్ డివైస్ మీరు చూసారంటే, ఒక స్మాల్ డివైస్ చూసారంటే దాంట్లో ఎయిదర్ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్, మోస్ట్‌లీ ఆండ్రాయిడ్ రన్ అవుతూ ఉంటాయనమాట. సో, మీరు ఒకవేళ మొబైల్ యాప్ డెవలపర్ అయితే మీరు రేపు మేబీ కార్‌లో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్‌కి యాప్స్ రాయొచ్చేమో. మీరు మొబైల్‌కి అప్లికేషన్ రాస్తారు. మీరు వాచ్‌కి అప్లికేషన్ రాస్తారు. మీరు టీవీలకి అప్లికేషన్ రాయొచ్చు. సో, ఇవన్నీ అనేది మీకు మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లో వచ్చేస్తాయన్నమాట. కవర్ అయిపోతాయి. ఓకే. సో, మీరు నేర్చుకునే కాన్సెప్ట్ మీరు మొబైల్ యాప్స్‌ని డెవలప్ చేయడానికి రావచ్చు. లేకపోతే ఇన్ఫోటైన్‌మెంట్ యాప్స్‌ని డెవలప్ చేయడానికి కావచ్చు. లేకపోతే మీరు టీవీ యాప్స్ గానీ, స్మార్ట్ వాచెస్ దీంట్లో యాప్స్‌ని డెవలప్ చేయడానికి గాని కావచ్చు. ఏదన్నా గానీ మీరు ఈ కాన్సెప్ట్‌ని అయితే నేర్చుకుంటే మీరు దాన్ని డెవలప్ చేయగలరనమాట. సో, బేసిక్‌గా అది మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆహ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాప్స్? సో, మనం దీని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. లైక్ ఎలాంటి టైప్స్ ఉంటాయి యాప్స్‌లో అనేది. సో, జనరల్‌గా మీకు తెలిసిన విషయమే లైక్ వాట్సాప్, మ్యూజిక్ యాప్, కాంటాక్ట్స్ యాప్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాప్స్ అనమాట. సో, ఇవన్నిటిని మీరు డెవలప్‌మెంట్‌లో చేయగలరు. లైక్ ఒకవేళ మీరు మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఎండ్ టు ఎండ్ నాతో పాటు నేర్చుకుంటే మీరు వాట్సాప్ లాంటి యాప్‌ని డెవలప్ చేయొచ్చు. మ్యూజిక్ లైక్ యూట్యూబ్ మ్యూజిక్ గానీ లేకపోతే స్పాటిఫై గానీ, ఇలాంటి ఒక యాప్‌ని మీరు డెవలప్ చేయొచ్చు. లేకపోతే కాంటాక్ట్స్ యాప్. సో, జనరల్‌గా మనం ఏమనుకుంటాం యాప్ అంటే ఇన్‌స్టాగ్రాము, వాట్సాప్ ఇవనుకుంటాం. కానీ కాంటాక్ట్స్ యాప్, లేకపోతే ఒక విడ్జెట్, హోమ్ స్క్రీన్ యాప్ ఇలాంటివన్నీ గూడా యాప్సే అనమాట. సో, ఒక ఫోన్ తీసుకుంటే దాని లోపల కనిపించే ప్రతీదీ మీకు యాపే అనమాట. సో, ఏదన్నా గాని మీకు కనిపిస్తున్నదంటే అది యాప్. సెట్టింగ్స్ గాని యాపే. ఓకే. దాని తర్వాత మీరు ఏదైనా గాని ఫైల్ మేనేజర్ గాని ఇవన్నీ యాప్సే. ఓకే. సో, మీరు ఒకవేళ దీన్ని గాని నేర్చుకున్నారంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో, లైక్ సామ్‌సంగ్‌లో గాని ఎలా గాని దాంట్లో డెవలప్‌మెంట్ అవుతూనే ఉంటుంది. లైక్ అప్‌గ్రేడ్స్ అవుతూ ఉంటాయి. అన్నీ అవుతూ ఉంటాయి. సో, వాళ్ళకి మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఓకే. సో, అలా అవసరం లేకుండా మనం అప్‌గ్రేడ్స్ రావు. లైక్ మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో అప్‌గ్రేడ్స్ రావాలంటే డెవలపర్ లేకుండా ఎలా వస్తుంది అప్‌గ్రేడ్స్? సో, అప్‌గ్రేడ్స్ అనేది ఎలా వస్తాయంటే డెవలపర్స్ ఉండడం వల్లే. సో, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్‌లో చాలా స్కోప్ ఉంది. కాకపోతే మీరు నేర్చుకోవాల్సింది మీ బాధ్యత అనమాట. లైక్ ఎండ్ టు ఎండ్ మనం ఎండ్ టు ఎండ్ ఖచ్చితంగా నేర్చుకుంటాం అనేది అది మీ మీద ఉందనమాట. ఓకే. సో, ఇంక ముందరికెళ్తే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మొబైల్ ప్లాట్‌ఫార్మ్స్? సో, మనం ఖచ్చితంగా బ్రాడర్‌గా తీసుకుంటే ఇప్పుడు మనకి 2 టైప్స్ ఉన్నాయి. లైక్ ఒకటి ఆండ్రాయిడ్ అండ్ రెండోది ఐఓఎస్. సో, ఇందులో పెద్దగా మనకి తెలియాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ ఎలా చేస్తారు అండ్ ఐఓఎస్ డెవలప్‌మెంట్ ఎలా చేస్తారనేది మనం నేర్చుకోవాలనమాట. సో, ఇప్పుడు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ తీసుకున్నామనుకోండి. మనం కోట్లిన్ అయినా లేకపోతే జావానైనా
ఇలాంటివన్నీ యూజ్ చేసి మనం రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఐఓఎస్ యాప్‌ని తీసుకుంటే మనం దేన్ని యూజ్ చేసి రాయొచ్చు, లైక్ స్విఫ్ట్ అనేది యూజ్ చేసి రాయొచ్చు అనమాట. సో ఈ 2 అనేది లాంగ్వేజెస్. ఓకే. సో ఇది కాకుండా మనకి కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ ఫ్లటర్, ఓకే, అండ్ రియాక్ట్. సో ఈ 2 అనేది మనకి ఒక్కసారి కంపైల్ చేస్తే ఆండ్రాయిడ్‌లో కూడా, ఐఓఎస్‌లో కూడా అది ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. సో దీని నుంచి మనం యాప్స్‌ని రాయాలనుకుంటే, ఒకవేళ ఒక యాప్‌ని ఒక్కడే కూర్చొని రాయాలనుకుంటే, అది ఆండ్రాయిడ్‌లోను, ఐఓఎస్‌లోను వర్క్ అవ్వాలనుకుంటే, మనం చేయాల్సిన కోడ్ ఏంటి? ఫ్లటర్ అండ్ రియాక్ట్. ఫ్లటర్ అనేది బేసిక్‌గా డార్ట్ అనే లాంగ్వేజ్ మీద వర్క్ అవుతుంది. అండ్ రియాక్ట్ అనేది మీకు బేసిక్‌గా లైక్ రియాక్ట్ జేఎస్ మీద వర్క్ అవుతుందనమాట. రియాక్ట్ జేఎస్ మీద మీకు వర్క్ అవుతుంది. మీకు గాని రియాక్ట్ జేఎస్ వచ్చిందంటే మీకు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ అనేది, ఐఓఎస్ డెవలప్‌మెంట్ అనేది ఈజీ అయిపోతుందనమాట. సో, ఫ్లటర్‌కి వచ్చేటప్పటికి మనకి డార్ట్ అనే ఒక లాంగ్వేజ్‌ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, ఇది ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ మీద మనకి బేసిక్స్. సో, నెక్స్ట్ టాపిక్‌లో మనం యాప్ డెవలప్‌మెంట్ ఒకటేనా? అసలు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో చాలా టైప్స్ ఉన్నాయా? అసలు ఎవరెవరు ఎలా యాప్స్‌ని డెవలప్ చేస్తారు? ఇలాంటివన్నీ డీటెయిల్డ్‌గా మనం నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో, ఇప్పటివరకైతే దట్స్ ఇట్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.